it always goes. 23-24 సంబంధించి 24 జూలైలో 23 ఖరీఫ్కి సంబంధించిన ప్రీమియం కట్టాలి. స్టేట్ గవర్నమెంట్ కడితే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఇచ్చి రైతుల తరపున అండ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున రెండు ప్రీమియమ్స్ స్టేట్ గవర్నమెంట్ కడితే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఇవ్వాల్సిన 1/3 పోర్షన్ వాళ్ళు ఇచ్చి ఇన్సూరెన్స్ కంపెనీలు రైతులకు ఇన్సూరెన్స్ ఇస్తాయి. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత జూలైలో కట్టాల్సింది కట్టకపోవడం వల్ల ఏకంగా రైతులకు 3,000 కోట్ల రూపాయలు నష్టం జరిగింది. ఈయన 1,800 కోట్లు 1,100 కోట్లు ఈయన కట్టుంటే రైతులకు 3,000 కోట్లు వచ్చిండు. ఇంకా దారుణం, 2025 అక్టోబర్లో మోంతా తుఫాను వస్తే రైతులు దెబ్బతింటే ఇప్పటికీ ఒక పైసా ఇవ్వాల. 2025 అక్టోబర్లో మోంతా తుఫాను వస్తే రైతులకి ఇంతవరకు ఒక పైసా ఇవ్వాల. ఈ రకంగా ఉచిత పంటల బీమా నాశనం చేసినాడు. సీజన్ ముగిసేలోగానే ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీని ఇవ్వకుండా అది ఆ పథకాన్ని నాశనం చేశాడు. ఈ క్రాప్ను నాశనం చేశాడు. రైతు భరోసా కేంద్రాలను నాశనం చేశాడు. అగ్రి ల్యాబ్స్ నిర్వీర్యం చేశాడు. ఈరోజు రాష్ట్రంలో ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేని పరిస్థితి ఈరోజు తీసుకొచ్చినాడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో. మా హయాంలో సీఎం యాప్ అని ఉండేది, కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్ అని. ప్రతి ఆర్బీకే పరిధిలోనూ పోస్టులు డిస్ప్లే అయ్యేటివి గిట్టుబాటు ధరలు ఇవి అని. ఆ ఆర్బీకే పరిధిలో ఆ గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి ఎక్కడైనా ఉంది అని అంటే అగ్రికల్చరల్ అసిస్టెంట్ హూస్ అన్ అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్ వెంటనే ఆ సీఎం యాప్ ద్వారా అలాం మోగిచ్చేవాడు. వెంటనే జాయింట్ కలెక్టర్ హూ ఈస్ ఆల్సో given the responsibility of joint managing director మార్క్ఫెడ్ వెంటనే ఇంటర్వ్యూన్ అయ్యేవాడు. ఆ ఆర్బీకే పరిధిలోనే వెంటనే పంటలు కొనుగోలు చేసేవాడు, కాంపిటీషన్ క్రియేట్ చేసేవాడు. ఆ కాంపిటీషన్ క్రియేట్ చేయడం వల్ల రేట్లు పెరిగేటివి. వ్యవస్థను పూర్తిగా నాశనం చేశాడు చంద్రబాబు నాయుడు గారు. మా హయాంలో దాదాపుగా 5 సంవత్సరాలలో ఈ మాదిరిగా ఇంటర్వెన్షన్ వల్ల 7,800 కోట్లు మేము 5 ఏళ్లలో ఖర్చు పెట్టి రైతులను తోడుగా నిలబడ్డాం గిట్టుబాటు ధరలు ఇప్పించే విషయంగా. చివరికి రైతులకు 0 వడ్డీ పథకాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు రద్దు చేసినారు. ఇంకా దారుణం ఏంటంటే రైతులకు పెట్టుబడి సహాయం కింద ఎన్నికలప్పుడేనన్న మాట పిఎం కిసాన్ కాక అన్నదాత సుఖీభవ అంటూ పేరు మార్చి ప్రతి సంవత్సరం 20,000 ఇస్తానని ఈ 3 ఏళ్లకు 60,000 ఇవ్వాల. ఇచ్చింది కేవలం 19,000, 41,000 ఎగ్గొట్టాడు. ఇంత తీవ్రమైన పరిస్థితుల నేపథ్యంలో రైతులను, రైతు కూలీలను, ప్రజలను చంద్రబాబు నాయుడు గారు ఆదుకున్నాడా అని అడుగుతా ఉన్నా. అసలు ఆదుకునే ప్లాన్ ఏదైనా ఉందా చంద్రబాబుకు అని అడుగుతా ఉన్నా, క్వశ్చన్ చేస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు ఉన్నా కూడా మా పైన తప్పుడు ప్రచారాలు చేయడము, అబద్ధాలు చెప్పడము, టాపిక్లు డైవర్ట్ చేయడము, రెడ్ బుక్ను ఉపయోగించడము, వీటి మీద ధ్యాస పెడుతున్నాడే తప్ప కరువు సమయంలో ప్రజలను ఎలా ఆదుకుంటున్నాడో అన్న దాని మీద ధ్యాస లేదు. అన్న వాటి మీద కనీసం ఒక మాట చెప్పడం లేదు. చేసింది అంతకన్నా లేదు. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్
మామూలుగా ఈ 4 నెలలు వర్షాలు పడతాయి. ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అప్పుడే ఖరీఫ్ కూడా నడుస్తుంది. అలాంటప్పుడు జూన్ అయిపోయింది, జూలై అయిపోయింది. జూను జూలైలోనే 52% వర్షపాతం లోటు కనిపించింది. జూను జూలైలోనే. జూన్లో 25% డెఫిసిట్, జూలైలో 68% డెఫిసిట్. జూన్లో -25, జూలైలో -68%. 2 నెలల యావరేజ్ చేసుకుంటే 52% డెఫిసిట్, -52%. మరి నేను అడుగుతా ఉన్నా, జూను జూలైలోనే, జూలై ముగిసేలోగానే నీకు 52% డెఫిసిట్ కనిపిస్తూ ఉన్నప్పుడు మీ కంటింజెన్సీ ప్లాన్ ఎందుకు కిక్ ఇన్ కాలేదు అని అడుగుతున్నా. కంటింజెన్సీ ప్లాన్ కిక్ ఇన్ అయిపోయి ఉండాలి కదా, అంత డెఫిసిట్ కనిపిస్తూ ఉన్నప్పుడు. కిక్ ఇన్ అయి ఉండాలి, ఆగస్టులో దాని అమలు కూడా అయి ఉండాలి. ఆగస్టులో దాని అమలు కూడా